ఈరోజు ఈ వీడియోలోని ఇప్పుడు ప్రజెంట్ ఒక తోటలో ఉన్నాము. చూడండి, ఇక్కడ ప్రజెంట్ మేము ఏం చేస్తామో అవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే ఒక కత్తి ఒకటి తీసుకొని వచ్చాము. ఇక్కడ ఏమైనా కొన్ని ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కోసుకొని తిందామని వచ్చామన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి చెట్ల నుంచి ఎండిపోయిన కాయలు కింద పడుతూ ఉంటాయి. ఇలాంటి ప్లేస్లో కింద పడతాయి. ఇది సపోటా చెట్టు, ఇదిగోండి, ఇది పనస చెట్టు అనమాట. మీరు అక్కడ చూడొచ్చు, కాయ ఎండిపోయింది. ఇలాంటి చోట్ల కొబ్బరికాయలు పడతాయి కింద. సపోజ్ ఈ కొబ్బరికాయ తీసుకోండి, ఇది బాగా ఎండిపోయింది కదా, ఇది కొంచెం మొలకొస్తుంది అనమాట. ఈ మొలకొచ్చిన కొబ్బరికాయలో లోపల ఒక పువ్వు ఉంటుంది, అది తినడానికి చాలా బాగుంటుంది అనమాట. అంటే కొబ్బరికాయ ఎండిపోయిన తర్వాత వాటర్ అదంతా కలిసి ఆ లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ వైట్ గుజ్జు కూడా అంతా ఎండిపోయిన తర్వాత అది ఒక పువ్వులా మారుతుంది. అది తినడానికి చాలా స్వీట్గా, కొంచెం ఆయిలిష్గా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. అవి ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. చూడొచ్చు మీరు, ఇదంతా కూడా ఎలా ఉందో చూడండి. ఇదంతా ఇదంతా కూడా ఒక తోట. ఇదండి, ఇవన్నీ కూడా కొబ్బరి తోట. ఇదంతా మీరు చూడొచ్చు. వాటికేమో వాటర్ అన్నమాట, చూసారా? కొబ్బరికాయ ఉంది, దొరికింది. మీకు ఇప్పుడు ఒక చిన్న ఆకుకూరను చూపిస్తాను చూడండి. ఇది దీన్ని పున్నగంటి కూర అంటారనమాట. ఇది ఒక వెజిటేబుల్ అన్నమాట, అదే లీఫ్ వెజిటేబుల్. ఇది ఒక ఔషధం మొక్క. ఇది పచ్చడి చేసుకోవడం కానీ లేకపోతే పప్పులో వేసుకుంటే మనకి కొన్ని నడుము నొప్పి కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి పోతాయి అన్నమాట. కొంచెం ఉపశమనం ఉంటుంది వాటి నుంచి. పున్నగంటి ఆకు అంటారు. ఇలా ఉంటుంది చూడండి. అలాగే ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి తిప్పతీగ, అమృతవల్లి అని కూడా అంటారు. కరోనా టైంలోని ఇది ఎక్కువగా వాడారు చాలామంది. అలాగే షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ లీఫ్, ఈ ఆకు. ఆయుర్వేదం ఇదే వాడతారు. గుడిచి ఆయుర్వేదం ఇదే వాడతారు. ఆయుర్వేదంలో ఇదే వాడతారు షుగర్ కంట్రోల్. అది చెప్పాడు కదా, ఆయుర్వేదంలో షుగర్ కంట్రోలింగ్కి ఇదే ఎక్కువ వాడతారు అనమాట. ఇదంతా కూడా దీన్ని తిప్పతీగ అంటారు. ఇది మనం ఇలాగ పచ్చిగా తినేయచ్చు. కొంచెం ఏంటంటే చప్పగా ఉంటుంది అంతే, చేదే ఉండదు. లైట్గా చేదు ఉంటుంది అంతే, చప్పగా ఉంటుంది. ఇదండి, దాని జోలికి అసలు వెళ్ళొద్దు. గన్నేరు మొక్క. అండి ఇది. ఇదిగోండి, చాలా టేస్టీగా ఉంటాయి కాయలు తింటే. స్వర్గమే డైరెక్ట్. ఇదిగో ఈ మొక్కను చూసారా? దీన్ని మాత్రం అసలు దీని జోలికి అయితే అసలు వెళ్ళొద్దు. దీని కాయలు గన్నేరు కాయలు అనమాట. ఇవి తిన్నారండి ఇంక అంతే. స్వర్గం స్వర్గం అన్నారు. స్వర్గానికి వెళ్ళిపోతారంటారు కదా,
ఏదనమాట గన్నేరు మొక్క అనమాట ఇది. ఇది పడిపోతున్నాం. రేపు పాలు అనుకున్నది మా చేతి అది రాసే ఎవరికి పెట్టకుండా తాగేస్తున్నాడు. కొబ్బరి నీళ్ళు తాగేస్తున్నాడు. ఇదేం మొక్క మొక్క కాదు కాదు. అదే నేనేమనుకున్నానంటే టచ్ మీ నాట్ ప్లాంట్ అని అంటారు కదా, అది కాదు. అది అనుకున్నాను. టచ్ మీ నాట్ ప్లాంట్ కాదు, ఉసిరికాయ. ఇదిగో ఎక్కడెక్కడ ఉంటుంది. అక్కడ ఉంది ఉసిరికాయ చెట్టు. ఇదిగో ఉసిరికాయ చెట్టు. అది ఇది కాదు, అదిగో దాని బ్యాక్ సైడ్ ఉంది కదా అది. అది రాసి ఉసిరి. పచ్చడి ఉసిరికాయ చెట్టు కూడా ఉంది అక్కడ. ఉన్నాయా? కోయినవడం కదా. వాళ్ళు లేనప్పుడు బాగా తింటాం మనం. అక్కడ పంపర్ పనసకాయలు ఉన్నాయి. పంపర్ పనసకాయ అంటే అదొక ఆరెంజ్ జాతికి చెందిన కాయ అనమాట. అదొక వాటర్లా ఉంటుంది ఫ్రూట్. లోపలంతా కూడా నారింజకాయ, కమలాకాయ ఈ టైప్లో ఆ జాతికి చెందిందనమాట. కాకపోతే ఏంటంటే సైజు ఎంత ఉంటుంది, అది బాగా పెద్దది. దాన్ని ఒక్కొక్క తోన వచ్చేసి ఇంత ఉంటుంది. ఇక్కడేం మామిడి చెట్టు ఉంది చూడండి. పంపర్ పనసకాయ చెట్టు అన్నాం కదా, అక్కడ ఉంది. అది ఎండిపోయినాయి కదా, ఆకులు ఎండిపోయినాయి చూసారా, ఆ చెట్టు అనమాట ఇది. దానికి కాయలు ఉన్నాయి చూసారా మీరు, గ్రీన్ కలర్లో ఉన్న కాయలు. అది ఈ ప్లేసుల్లో ఇటువంటి ఏరియాల్లో అడుగులు ఆచి తూచి వేయాలి. ఎందుకంటే ఇక్కడ రక్తపింజరోయ్ అని ఒక జాతి పాము ఉంటుంది అనమాట. దాన్ని పొడపాము అంటారు. అది కాటు అయిందంటే మామూలుగా ఉంటుంది అనమాట. అవి ఏంటంటే మనుషులు వచ్చినా కూడా వాళ్ళ వైబ్రేషన్స్ని అవి తీసుకోవు, అంటే గమనిస్తాయి. అవి మనుషులు వచ్చినప్పుడు పాములు వైబ్రేషన్ మనం వేసే అడుగుని బట్టి, ఆ వైబ్రేషన్ బట్టి అవి దూరంగా వెళ్ళిపోవడం అవి చేస్తాయి. కానీ ఈ పాములు ఏం చేస్తాయంటే ఒక చుట్టుకొని ఒక చోట అలా ఉండిపోతాయి, నక్కేస్తాయి అన్నమాట. సో దానివల్ల మనం చూసుకోవాలి ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. చూసారా, ఇటువంటి ప్లేస్లో మేము ఉన్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్లేస్. ఇక్కడ ఆవు ఉంది, ఇవ్వండి ఆవు. ఎలా పరిగెడుతుంది చూడండి అది. నా వైపు వచ్చేస్తుంది అనుకున్నారు కదా మీరు. శివగాడు ఉండగా ఏమవుతుంది చెప్పండి. శివగాడు ఉండగా మనకు భయం ఏంటి? ఇదిగో కాయ దొరికింది. రాలా పువ్వు వచ్చిన కాయలు ఏమైనా కనబడతాయేమో చూస్తున్నాం, కానీ ఒకటి కూడా దొరకట్లా. చాలా తిన్నాం కదా ఒకసారి. మేము చాలాసార్లు తిన్నాం కానీ ఒక్కసారి కూడా వీడియో తీయలేదు. ఈరోజు వీడియో తీద్దాం అనుకుంటే అది దొరకట్లేదు. తీసాను నేను, షార్ట్ వీడియో తీసాను, చిన్న వీడియో. వెతకాలి అంతే. ఇదేంటి దోసకాయ? కాదు కాదు, పిచ్చి దొండకాయ.
వెళ్ళిపోదాం చూపిస్తాం లేదా వెళ్ళిపోదాం ఆ? వెళ్ళిపోదాం ఏం చూపిస్తాం ఈ అన్నకి తెలియదురా ఈ టైంకి ఇంత లోపలికి వస్తుంది ఎన్ని దొరికాయి అంతకుముందు అవును అటువైపు వెళ్ళిపోదామా అక్కడ ఇంకోటి ఉంటుంది కదా అదే ఉండేది బాగా శాతంగా అయిపోతుంది పెళ్లి చేస్తే కూడా ఉండదు మీ బావాల ఇంటి వైపు ఇది గుమ్మడి మొక్క చూడండి ఇక్కడ చిన్న ఫ్లవర్ ఉంది దోసకాయ అంట దోసకాయ ఫ్లవర్ దోసకాయ ఇదిగో దోసకాయ పవన్ చిన్నది కోస్తాడు దోసకాయ పాదనమాట ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఏం దొరకట్లేదు కాబట్టి ఇంకొక సైడ్ వెళ్తున్నాము అక్కడ కూడా ఉంటాయేమో చూద్దాం ఒకసారి అదే నువ్వు వెళ్ళక బాగున్నక్క దగ్గరికి ఇందాక ఆ ప్లేస్లో ఏం దొరకలేదు మాకు కొబ్బరికాయలు ఇప్పుడు ఇంకో ప్లేస్కి వచ్చాము ఇక్కడ ప్లేస్ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుందో చూసారా ఇక్కడ ఎప్పుడైనా మాకు బోర్ కొట్టినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటాము ఈ ప్లేస్లో చూడండి ఎంత బాగుందో ఓకేనా అగ్గిపుల్లలు ఉన్నాయి చూసారు ఇదంతా కూడా కొబ్బరి తోటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెతుకుతున్నాము బాగా కానీ ఒకటి కూడా కనిపించట్లేదు మాకు ఏంటిది చెట్టు పడిపోయిందా కాయలు ఉన్నాయా కానీ బతికే ఉందిగా ఇదిగోండి చెట్టు పాపం పడిపోయింది మామిడి చెట్టు పడిపోయింది కానీ కాయలు అలాగే ఉన్నాయి దీనికి ఇదే ఫస్ట్ నాకు తెలిసి ఇప్పుడు 5-6 కాయలు 7-8 కాయలు పునాస్ కప్ ఇది యాక్చువల్లీ చెట్టు పడిపోయినా కూడాని ఆ వేర్లు భూమితో అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి చనిపోలేదు చెట్టు ఇదిగోండి ఇప్పుడు మేము ఏంటంటే కాయలు పండి ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాము కానీ ఏమి ఉండవు బాగోవు పుల్లగా ఉంటాయి బాగా ఇది లోపల ఉందని చూడండి చూసారా బాగోవు ఇవి పుల్లగా ఉంటాయి బాగా కానీ పండిని అనుకో చాలా బాగుంటాయి అలాగే అదో పని చేయకూడదు అలా కొడతారు ఎవడన్నా బాబోయ్ సూపర్ పుల్పా కొంచెం తీపి కూడా టచ్ అయిందిలే బాగుందా అంత సూపర్ పుల్పం కాదు కానీ బెర్రీస్ చెట్టు బెర్రీస్ పుల్లగా ఉంది అలాగే కొంచెం లైట్గా తీపి కూడా ఉంది ఏంటి కాదు బెర్రీస్ ఉన్నాయి బెర్రీస్ ఏమన్నా ఎక్కడ ఎందుకుంటే ఉండవా ఊరా పింక్ కలర్ ఉంటే బెర్రీలే కదా అవి బెర్రీసా ఇక్కడ ఇవేవో చూడండి
ఏంటివి? ఏంటో నాకు తెలీదు. మామిడి బెర్రీస్ అంటున్నాడు. అవి తినేవా తినకూడనివా ఏంటో మనకు తెలీదు. తినకూడదు. వర్షాలు పడిన తర్వాత రావాలేమోరా, ఇది ఈ సీజన్ కాదేమోరా. దేనికి? అదే మనం కొబ్బరి పూలు ఇప్పుడేదో వర్షం వచ్చింది, ఇంకో నరకడానికి అవి ఉండవు. అయినా సమ్మర్లో పడతాయి కదా. సమ్మర్లో పడినా వాటర్ ఉండదు కదా ఇవి అవ్వడానికి. అవునులే. ఎక్కడ దొరకట్లా. వెతికాం, బాగా వెతికాం కానీ దొరకట్లా. నా వెనక చూడండి ఎంత బాగుందో. ప్యూర్ ఆక్సిజన్ ఇదంతా. కాకపోతే ఏంటంటే మా వైపు హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకు గాలి లేదంటే ఉండలేం, చాలా వేడిగా ఉంటుంది అనమాట. ఇంత పచ్చదనం ఉన్నా కూడా వేడిగానే ఉంటుంది. ఇక్కడ పైనాపిల్ చెట్లు ఉండాలిగా. ఉన్నాయా? రాస్తాడు కదా, నాకు రాస్తాడు బాహుబలి. ఇవేనా? కాదా, ఇందాక అక్కడ చూసాను, ఆడ బెర్రీస్ అన్నారు కదా. ఇక్కడ పైనాపిల్ చెట్లు ఉన్నాయి, పైనాపిల్ మొక్కలు. పైనాపిల్ మొక్కలు అన్నమాట ఇవి. అవన్నీ పైనాపిల్ మొక్కలే. ఒకసారి ఇవి మీరు ఇది చూస్తున్నారు కదా, దీన్ని తాటికాయ అంటారనమాట. ఈ తాటికాయ ఏంటంటే ఐస్ యాపిల్ తెలుసు కదా మీకు. సమ్మర్లో దొరికే ఐస్ యాపిల్ వర్షాకాలంలో తాటికాయ అవుతుంది అనమాట. అంటే ఆ ముంజికాయ బాగా పండిపోయి ఇలాగా తాటికాయ కింద తయారవుతుంది. దీన్ని మా సైడ్ ఏం చేస్తారంటే, ఇది బాగా ముగ్గిపోయిన తర్వాత దీని లోపల ఇప్పుడు మామిడి పండుకున్నట్టు పల్పు ఉంటుంది అనమాట. ఆ పల్పు అంతటిని బయటకు తీసి దాన్ని బియ్యం పిండిలో కలిపి వాటిని రొట్టెల కింద వేస్తారనమాట. రొట్టెలు అలాగే గారెలు అలాంటివి వేస్తారనమాట. తినడానికి చాలా బాగుంటాయి, సూపర్, అసలు మామూలుగా ఉండవు అనమాట, చాలా బాగుంటాయి. ఇవ్వండి. అలాగే ఇవి భూమిలో పాతి పెట్టేస్తే ఇవి ఏమవుతాయి అంటే తేగలు అవుతాయి అన్నమాట. ఆ తేగల్ని మనం తింటే మన బాడీకి ఫైబర్ బాగా అందుతుంది. ఇందులో కూడా ఉంటుంది బాగా ఫైబర్ ఎక్కువ. ఇది ఇక్కడ వేసానా? ఒరే దాని తాడు బాగా పెద్దగా ఉందండి. ఏమైంది, ఎందుకు భయపడుతుంది అది? సిక్ అయిపోయి అప్పుడు నుంచి అలా అందుకే కొబ్బరికాయ ఇదిగో మనకే ఇదా. అక్కడ కూడా ఏం దొరకలేదు మాకు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్లేస్కి వచ్చాం. చూడండి పవన్గా ఎలా ఉందో. ఇదిగోండి ఇదంతా. అలాగే ఇటువైపు కూడా చూడండి.
ఇది దొరకట్లేదు. అవి అయితే కొబ్బరి పువ్వు ఉన్న కాయలు దొరకలేదు, కానీ కొబ్బరి బొండాలు అయితే తాగాము, అవి దొరికినాయి. ఒకసారి ఇటువైపు ప్లేస్ చూడండి ఎలా ఉందో. ఇదంతా కెమెరాలో చూపించడానికి అయితే అవ్వట్లేదు, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మన కళ్ళు కవర్ చేసి ఇదంతా చూపిస్తే కనుక సూపర్ ఉంటుంది ప్లేసు. ఇదిగోండి, ఇదంతా కూడా కొబ్బరి తోటే. ఈ మధ్య మధ్యలో ఏంటంటే ఈ మడుల కింద ఉన్నది వాటర్ అన్నమాట, ఈ కొబ్బరి చెట్లకు వాటర్. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తాము ఏమైనా మొలకెత్తిన కొబ్బరికాయలు దొరుకుతాయేమో అని. అందులో కొబ్బరి పువ్వు తింటాం ఉంటే. నాకు తెలిసి మ్యాక్సిమం దొరకవు అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే అక్కడ లేవు. అక్కడ పడితే ఇక్కడ కూడా పడతాయి అవి. మ్యాక్సిమం ఏంటంటే ఈ టైంలోనే పడాలి, మరి లేవు ఎక్కడ. చూద్దాం. ఇదిగోండి, ఇది ఫుల్గా మొక్క వచ్చేసింది చూడండి ఇక్కడ. ఇదిగో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అలాగే వచ్చేస్తుంది మొత్తం మొక్క అంతా. కానీ ఇంత పిలక ఉంటుంది కదా, ఆ ఇంత పిలక ఉన్నప్పుడు అది కొట్టి తింటే లోపల ఎక్కువగా ఉంటుంది అన్నమాట గుజ్జు. అదొక స్పాంజ్ టైప్లో ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది స్వీట్గా. ఏమైనా దొరికితే చూపిస్తాను. ఇదిగో ఇక్కడ ఒకటి దొరికింది. అది చూడ ఇంకా చిన్నదేమోగా. ఏది అక్కడ చివరయ్యా, అది కూడా అవుతానండి. ఏ ఉంది ఎవరు చెప్పారు? నేను చెప్పిన అబ్బా. ఏదిగో బాగా చిన్నగా ఉంది. నేను బాగుందని ఇది చిన్నగా ఉంది, పెద్దగా అయితే బాగుంది. గట్టిగా ఉంది. ఇదిగో ఒక స్పాంజ్ టైప్లో ఉంటుంది అనమాట. ఇది బాగుంది, కాకపోతే స్వీట్ ఎక్కువ లేదు. ఎక్కువ స్వీట్ లేదు. అవదు, సీజన్ కాదు అందుకోలేము. అందులో కొబ్బరికాయ పెద్ద చూసారు కదా వీడియో. ఇప్పటి వరకు నేను చూపించిన ఈ వీడియోలో ఉన్న లొకేషన్స్, అలాగే ఆ కొబ్బరి పువ్వు అది చూసారు కదా. లాస్ట్కి ఎలాగైతే ఒకటి దొరికింది, చాలా రేర్గా తిన్నాం, కానీ బాగాలేదు, అంటే స్వీట్గా లేదన్నమాట. ఇది ఎండిపోయింది, బాగుంది, ఇందులో ఏముండదు. చూసారు కదా వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇకైతే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.